తెలంగాణలో ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే చోట ఉండేలాగా ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఆధారంగా లబ్ధిదారుల డేటాను విశ్లేషించడం ద్వారా పథకాల అమల్లో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. దీంతో అర్హులను గుర్తించి అనర్హులను తొలగించడం సులభమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఆధార్ తరహాలో రాష్ట్ర స్థాయి యూనిక్ నెంబర్తో రాబోయే ఈ కార్డులో ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ప్రభుత్వ బీమా పథకాలతో కార్డుండాలని సూచించారు. ఇటీవల జరిగిన సమగ్ర సామాజిక, ఆర్థిక, కుల సర్వే వివరాలను కూడా అనుసంధానించినట్టుగా తెలుస్తోంది. లబ్ధిదారుల సమాచారంతో పాటు ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను సేకరించాలని, మరణ ధృవీకరణ పత్రం జారీ కాగానే చేయూత పెన్షన్ డేటా ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేలాగా ఏఐ ప్రొఫైలింగ్ ఉండాలని సూచించారు. అలాగే గల్ఫ్ వలసదారుల రక్షణ కోసం కేరళ విధానాన్ని అధ్యయనం చేసి వారి పాస్పోర్ట్లు, వీసాల సమాచారాన్ని ఒకే చోట ఉంచడం ద్వారా అనధికార ఏజెంట్ల ప్రమేయాన్ని అరికట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.